అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం మహర్షి గారు రచించిన క్షమ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రిక్షాలో వెళుతున్న ఆ జంటను చూసి సావిత్రి హృదయం భగ్గుమంది. ఆమె హృదయం అలా భగ్గుమని మండటానికి కారణం ఉంది. ఆ రిక్షాలో వెళుతున్న ఇద్దరిలో ఒకరు ఆమె భర్త. నిజం, మరి అగ్నిసాక్షిగా తాళి కట్టించుకున్న భార్య తనిక్కడ ఉండగా ఎవరో అపరిచిత అమ్మాయిని వెంటేసుకుని షికార్లు కొడుతున్న భర్తను చూస్తే ఏ భార్య హృదయం మాత్రం భగ్గుమనదు? అప్పటికప్పుడు భర్తను రిక్షాలో నుంచి బయటకు లాగి 4 దులిపెద్దాము అనుకుంది. అంత సాహసం చేయలేక ఇక బజార్లో ఉండాలనిపించక రిక్షా మాట్లాడుకుని ఇంటికొచ్చింది. రిక్షావాడికి డబ్బులిచ్చి ఇంట్లోకెళ్లి బెడ్ మీద వాలిపోయింది. అప్పుడొచ్చాయి కన్నీళ్లు. అప్పటి వరకు ఆపుకున్న దుఃఖం కట్టెలు తెగినట్టు. ఎంత మోసం, ఎంత దగ! ఆయన గారు ఆ అమ్మాయిని వెంటేసుకుని తిరిగినట్టే తను ఆ అబ్బాయిని వెంటేసుకుని తిరిగితే ఆయన గారు సహించగలరా? అప్పటికప్పుడు బరి తెగించింది అని సర్టిఫికేట్ ఇచ్చి పుట్టింటికి తరిమేసి విడాకుల కోసం లాయర్ దగ్గరికి వెళ్తారు. మరి తనెందుకు ఆ పని చేయలేకపోతోంది? ఆ ఆలోచనే తన దుఃఖాన్ని అధికం చేసింది. కేవలం తను ఆడదై పుట్టినందువల్ల కదా భర్త అనబడే మగాడు ఏం చేసిరా మౌనంగా భరించాల్సి వస్తోంది. రాజీ పడాల్సిన అవసరం తనకు లేదు. ఏ భర్త అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు తిరిగే హక్కు ఆయనకెక్కడుంది? ఆమె అలా ఆలోచిస్తూనే తమ మొదటి రాత్రి జ్ఞప్తికి తెచ్చుకుంది. శోభనం గది అది. తలుపు మూసుకున్న శబ్దాన్ని వెనక్కి తిరిగి చూసింది సావిత్రి. తలుపు అవతల వైపు నుంచి కిలకిలమంటూ కొంతమంది ఆడవాళ్లు గొంతులు వినిపించాయి. తనను అంతవరకు ఏడిపించి ఆ గదిలోకి నెట్టి తలుపేసి వెళుతూ నవ్వుకుంటున్న ఆడవాళ్ల గొంతులు అవి. అసలు శోభనం అంటేనే ప్రతి ఒక్కరికి అదో ఆనందం. అనుభవించిన వారికి, అనుభవించబోయేవారికి అందరికీ థ్రిల్లే. తను ఇటువైపు కూర్చుని ఉంటే అటువైపు చూస్తూ నిలబడ్డ సావిత్రిని చూసి చిన్నగా నవ్వుకుంటూ మంచం మీద నుంచి లేచి నిలబడ్డాడు కృష్ణప్రసాద్. వారం రోజుల క్రితమే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది. మరోసారి సావిత్రి వైపు పరీక్షగా చూశాడు. తెల్ల చీరలో చేతిలో పాల గ్లాస్తో నిలబడి ఉన్న సావిత్రి మిస్ ఇండియా క్యూబ్ లాగా ఉంది. ఆ క్షణంలో ఆమెను చూస్తుంటే కృష్ణప్రసాద్కు అనిపించింది ఒక్కటే, బ్రహ్మ తన మీద ప్రేమతో ఆమెను తనకు కానుకగా సృష్టించాడేమో అని. కొందరికి అందం కళ్లల్లో ఉంటుంది, మరికొందరికి నడుముంపులో ఉంటుంది, ఇంకొందరికి అందమంతా కంఠం కింద భాగంలో కేంద్రీకృతమై ఉంటుంది. ఆ అమ్మాయికెందుకో ప్రతి అవయవంలోనూ అందం ఉంది. ఆ అందం కవ్విస్తూ ఉంది, కాంక్షగా చూస్తుంది. అప్పటికే ఆమెను సమీపించిన కృష్ణప్రసాద్ ఆమె భుజాల చుట్టూ చేతిలేసి ఆమెను తన వైపుకు తిప్పుకొని ప్రయత్నం చేస్తూ చెవి దగ్గర గుసగుసగా అన్నాడు, తలుపు మూసుకున్న శబ్దానికి ఇంత భయపడుతున్నా? ఇక అసలు కార్యక్రమం మొదలు పెడితే ఎలా ఉంటావో? ఆ మాటలకు అందంగా నవ్వి అంది సావిత్రి. భయమా? నేనంత పిరిగిదాన్ని కాను. శోభనమంటే భయపడని అమ్మాయిల్ని నమ్మకూడదు. ఆమెను మరింత తన కేసి హత్తుకున్నాడు. అతని మెడవంపులో మొహం దాచుకుని అనుకుంది సావిత్రి. శోభనం అంటే ఏముందండి భయపడటానికి? నేనేమో పాల గ్లాస్తో లోపలికొస్తాను, వెనక నుంచి తలుపులు మూసుకుంటాయి. అంతవరకు ఈ రాత్రి ఎలా గడపాలి, ముందుగా ఎలా ప్రారంభించాలి లాంటి ఆలోచనలతో గడిపిన మీరు నన్ను చూడగానే చిరునవ్వుతో మంచం మీద నుంచి లేచి వచ్చి నా మీద ఎంతో ప్రేమ కురిపిస్తూ ఎంత అందంగా ఉన్నావు సావిత్రి, నీ అందం ముందు రంభ, ఊర్వశి, మేనక వీళ్ళెందుకు పనికిరారంటే నమ్ము అంటూ ఓ పిచ్చి అబద్ధపు కొటేషన్ చెబుతారు. నేనేమో ఆ మాటలకు మా ఆయన రంభ, ఊర్వశి, మేనకను ఎప్పుడు చూశారు అని కూడా ఆలోచించకుండా పరవశించిపోతాను. అలా పరవశంలో మునిగి ఉన్న నన్ను చిన్నగా మంచం దగ్గరకు తీసుకెళ్తారు. కిటికీల నుంచి చూస్తే చంద్రుడు కనిపిస్తాడు. పక్క మీద మల్లెలు చూస్తే తొందర పెడతాయి. గోడ మీద గడియారం ఆలస్యం అమృతం విషం అంటుంది. ఇంకేముంది, చిక్కటి చీకటి మిగులుతుంది. ఆ చీకటిలో మీరు, నేను. అంతవరకు ఆలోచించి పక్కున నవ్వింది సావిత్రి. ఎందుకా నవ్వు? ఊరికే నవ్వాను, సిగ్గుల మొగ్గవుతూ చెప్పింది సావిత్రి. అలా అంటే కుదరదు. కారణం లేకుండా ఎవరూ నవ్వరు. ఎందుకు నవ్వావో చెప్పు ఆమె చుబుకం పట్టుకుని అడిగాడు కృష్ణప్రసాద్. ఊరికే. ఆమెకేం చెప్పాలో నిజంగానే అర్థం కావటం లేదు. అప్పటికే ఆలస్యమైందని గ్రహించిన కృష్ణప్రసాద్, అయితే సరే, మనమిద్దరం ఇలాగే వాదించుకుంటూ కూర్చుంటే పైన ఆకాశం మీద చంద్రుడు వెళ్లి సూర్యుడొస్తాడు, ఇక అంతే సంగతులు అంటూ ఆమెను మంచం దగ్గరకు తీసుకెళ్లాడు. మంచం మీదకు చేరుకోగానే ఆమెను చేతిలోకి తీసుకోబోతుండగా చిటిపుగా నవ్వుతూ ఆమె అంది, గడియ వేయలేదు. అతను ఒక్కసారిగా లేచి తలుపుకేసి నడిచాడు.
సావిత్రి హాయిగా నవ్వుకుంది. బయట వాతావరణం చల్లగాను, గదిలో వెచ్చగాను ఉన్నట్టు అనిపించింది. అతను గడియవేసి వచ్చేసరికి సావిత్రి 2 కాళ్ల చుట్టూ చేతులు చుట్టి కూర్చుని ఉంది. అతను వచ్చి తన పక్కన కూర్చోగానే అంది, చూడండి, మనమిద్దరం కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ శుభ సమయంలో మీరు నాకు మాట ఇవ్వాలి. ఆమె వైపు విస్మయంగా చూస్తూ, ఏం మాట ఇవ్వాలి అన్నాడు కృష్ణప్రసాద్. అతని చేతుల్ని తన 2 చేతుల మధ్య తీసుకొని అంది, మీరు ఇంతకు ముందు ఎలా ఉన్నారో, ఎవరిని ప్రేమించారో అవన్నీ నేను అడగను. ఇక నుంచి మాత్రం మీరు శ్రీరామచంద్రుల్లా ఉండాలి. పరాయి స్త్రీల వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. అలా అని నాకు మాట ఇవ్వండి. ఇప్పుడా? చిలుపుగా నవ్వుతూ అన్నాడు కృష్ణప్రసాద్. అవును, ఇప్పుడే, స్థిరంగా అంది సావిత్రి. అతను ఇబ్బందిగా మొహం పెట్టి ఇక తప్పదన్నట్లుగా ఆమె చేతిలో చెయ్యి వేశాడు. ఆ తర్వాత ఆ చేతిని అలానే ఆమె మెడ కిందకు పోనిచ్చి ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. ఆమెకెంతో సంతోషంగా ఉంది. సంతోషం అతను తనకిచ్చిన మాట వల్ల. ఒక్కసారిగా గతం నుంచి తేరుకుంది సావిత్రి. తన భర్త తనకు మాత్రమే సొంతము అనుకుంది. కాని ఇప్పుడు జరిగిందేమిటి? ఆమెకెందుకో ఇక అక్కడ ఉండాలనిపించలేదు. చిన్నగా మంచం మీద నుంచి లేచి కాగితం కలం అందుకొని రాయటం మొదలుపెట్టింది. ప్రియమైన భర్తకు, మీ భార్య సావిత్రి ప్రేమతో రాయినది. మీరు మన మొదటి రాత్రి నాకిచ్చిన మాటను మరిచి మరో అమ్మాయితో షికారు తిరగటం నేను కల్లారా చూశాను. మనసులో నాకు మాత్రమే స్థానం ఉంది అనుకున్నాను. ఇప్పుడది కేవలం నా భ్రమ మాత్రమే అని తెలిసింది. అందుకే మీ హృదయంలో లేని నేను మీ ఇంట్లో కూడా ఉండలేక నా పుట్టింటికెళ్తున్నాను. మీరు మీ మనసుకు నచ్చిన అమ్మాయితో హాయిగా ఉండండి. ఇట్లు ఎప్పుడూ మీ సుఖాన్నే కోరుకునే మీ భార్య సావిత్రి. ఆ తర్వాత సూట్ కేసులో బట్టలు సర్దుకొని రాసిన ఉత్తరాన్ని మరోసారి చదివి దాన్ని టేబుల్ మీద పెట్టి దానిమీద తమ పిల్లినాటి ఫోటో పెట్టి బయటకు కదిలింది. రిక్షా దిగి సూట్ కేసు చేత పట్టుకుని ఇంట్లోకొస్తున్న కూతురు చూసి ఆప్యాయంగా ఎదురొచ్చి, అల్లుడుగా రాలేదా అంటూ ప్రశ్నించింది సావిత్రి కన్నతల్లి. కన్న కూతురు వచ్చిందన్న ఆనందం కంటే తోడుగా అల్లుడు కూడా రాలేదన్న బాధే ఆమె ముఖంలో ఎక్కువ కనిపించింది. రాలేదు, కోపంగా సమాధానమిచ్చి విసురుగా లోపలికెళ్ళింది సావిత్రి. అప్పటికే ఇంటి దగ్గర భార్యాభర్తల మధ్య ఏదో గొడవ జరిగి ఉంటుందని అర్థం చేసుకుంది సావిత్రి తల్లి. ఆ తర్వాత కూతురు వెనకే నడిచి కాళ్ళు చేతులు కడుక్కుంటున్న కూతురి వైపు అనుమానంగా చూస్తూ అనునయంగా అడిగింది, ఏం జరిగిందమ్మా? అల్లుడిగారేరి? ఆ మాటలకు సావిత్రి కోపం తారాస్థాయికి అందుకుంది. నిప్పులు జరిగే కళ్లతో తల్లివైపు చూస్తూ కసిగా అంది, అల్లుడుగారు, ఏ అల్లుడుగారు రాకపోతే మనం బతకలేమా? ఆయన గారేమన్నా అవతార పురుషుడా? ఆ మాటలకు నెత్తిన బాంబు పడ్డట్టు అదిరిపడింది సావిత్రి తల్లి. ఆ తర్వాత కూతురికి దగ్గరగా నడిచి అంది, వారం రోజుల క్రితమే కదా మీ నాన్నగారు మీ దగ్గర నుంచి వచ్చి మీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారని, అల్లుడుగారెంతో బుద్ధివంతుడని, అలాంటి భర్త దొరకటం నిజంగా మన అమ్మాయి అదృష్టమని చెప్పారు. ఇంతలోనే ఏమైంది? బుద్ధిమంతులు. ఆయన గారి బుద్ధి ఎలాంటిదో ఇప్పుడు తెలిసింది నాకు. ఆయన శ్రీరామచంద్రుడు అనుకొని పొరపాటు పడ్డాను. అపర శ్రీకృష్ణ అవతారం అనుకో అంటూ జరిగింది వివరించి చెప్పటం మొదలుపెట్టింది. కూతురు చెప్పిందంతా సావధానంగా విన్న ఆమె కూతురికి ఎలా నచ్చ చెప్పాలో అర్థం కాక ఆ సమయంలో ఊరుకుండిపోయింది. మరో 2 రోజులు గడిచాయి. ఆ 2 రోజులు ఇంట్లో ఎవరూ కృష్ణప్రసాద్ పేరెత్తలేదు. ఆ మరుసటి రోజు మాత్రం బెడ్ మీద వాలి ఏదో పుస్తకం చదువుకుంటున్న సావిత్రి తలుపు దగ్గర శబ్దమయ్యేసరికి తలెత్తి చూసింది. ఎదురుగా కన్న తల్లి నిలబడి ఉండటంతో మంచం మీద నుంచి లేచి కూర్చుంది. సావిత్రి పక్కనే వచ్చి కూర్చుని కూతురు తలపై చేతి నుంచి ఆప్యాయంగా చెప్పటం మొదలుపెట్టింది సావిత్రి తల్లి. చూడమ్మా, ఈ విషయం నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఒక కన్న తల్లిగా కూతురి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని చెప్పక తప్పడం లేదు. నీ భర్త ఎవరో పరాయి స్త్రీతో తిరుగుతున్నాడని తెలిసి ఏకంగా భర్తనే దూరం చేసుకుంటున్నావు నువ్వు. 25 సంవత్సరాల క్రితం నేను కూడా నీలానే ఆలోచించుంటే ఈరోజు నీ కన్న తండ్రి నీ దగ్గరుండేవారు కాదు. ఏవో పుస్తకాలు చదివి స్త్రీ పురుషులు సమానమని, మనం తప్పు చేస్తే వాళ్ళు సవరించినప్పుడు, వాళ్ళు తప్పు చేసినప్పుడు మాత్రం మనం ఎందుకు సవరించాలి? ఇలాంటివన్నీ కథల్లో చదవటానికైతే బావుంటాయి, కానీ నిజ జీవితంలో స్త్రీకి ఎంత మాత్రం పనికిరావు. నేను తప్పు చేయనప్పుడు నా భర్త మాత్రం ఎందుకు తప్పు చేయాలని ఆలోచిస్తున్నావు? కానీ అమ్మ అనే పదానికున్నంత విలువ, పవిత్రత నాన్న అనే పదానికి ఎందుకు లేదో ఒక్కసారి ఆలోచించు. మరి అలాంటి పవిత్ర భావమైన అమ్మే నాన్నతో పోటీపడి ప్రవర్తించే పనైతే
అమ్మ అనే పదానికింత విలువ, పవిత్రత ఎందుకు? ఆ తర్వాత చెప్పటం కొంచెం ఆపి మళ్లీ చెప్పటం మొదలుపెట్టింది. సావిత్రి మాత్రం ఇదంతా మౌనంగా వింటోంది. వాదనకక్కడ ఆస్కారం లేదు. స్త్రీకి క్షమించగలిగే గుణం, ఓర్పు, సహనం దేవుడిచ్చిన వరాలు. ఆ సహనాన్ని, ఓర్పును మర్చిపోయి నీలా భర్త తిరిగిపోతని, తాగుబోతని భర్తల్ని వదిలేసిపోతే మన వివాహ బంధంలో 190 మంది స్త్రీలు పెళ్లి చేసుకుని కూడా పుట్టింట్లో ఉండాల్సొస్తుంది. కన్నతల్లిగా చెప్తున్నాను, నా మాట విని నీ భర్త దగ్గరికెళ్ళు. వెళ్ళి అసలు కథ ఏంటో తెలుసుకొని నీ భర్తలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించు. అంతేకాని అలా భర్తను వదిలేసి, ఇంటిని వదిలేసి పుట్టింటికి రావటం మంచిది కాదు. 2 రోజుల్లో మీ నాన్నగారొచ్చి అబ్బాయికి నచ్చ చెబుతారు. ఆమె ఇంకా ఏదో చెబుతుండగా బయట నుంచి పోస్ట్ అనే కేక వినిపించింది. సావిత్రి తల్లి బయటికెళ్లి పోస్ట్ మ్యాన్ అందించిన ఉత్తరం అందుకొని ఫ్రమ్ అడ్రస్ దగ్గర కృష్ణప్రసాద్ అని ఉండటంతో ఆనందంతో ఉత్తరాన్ని తీసుకొచ్చి సావిత్రి చేతికిచ్చి, ఆ అబ్బాయి దగ్గర నుంచి వచ్చింది, ఏం రాశాడో చదువుకో అని చెప్పి బయటికెళ్ళిపోయింది. సావిత్రి ఉత్తరం చించి జాగ్రత్తగా చదవటం మొదలుపెట్టింది. ఒక్క అక్షరం చదువుతున్న కొద్దీ ఆమెలో టెన్షన్ ఎక్కువైంది. మై డియర్ సావిత్రి, రిక్షాలో నేను మరో అమ్మాయితో ఉండటం చూసి నా మీద అసహ్యంతో పుట్టింటికి వెళ్ళిపోయావు. నువ్వలా చేస్తావని నేను కలలో కూడా ఊహించలేదు. నిజానికి నువ్వు నా పక్కన చూసింది నా స్నేహితుడి భార్యని. నా ఫ్రెండ్ రాజేష్ బిజినెస్ పని మీద అర్జెంటుగా వైజాగ్ వెళ్లాల్సి వచ్చింది. అతని భార్యకు సడన్ గా పురిటి నొప్పులు మొదలవటంతో నేను హాస్పిటల్కు తీసుకెళ్లవలసి వచ్చింది. ఒక స్నేహితుడిని నమ్మి నా స్నేహితుడు తన భార్యను నాకు అప్పగించి వెళ్లాడు. మరి నువ్వేమో నా భార్యవై ఉండి కూడా నన్ను నమ్మలేకపోయావు. అదే నన్నెక్కువ బాధ పెట్టింది. పవిత్రత అనేది నా భార్యకంత ముఖ్యమో నాకు అంతే ముఖ్యమని నమ్మే వ్యక్తుల్లో నేను మొదటివాడిని. మన శోభనం రాత్రి నేను నీకిచ్చిన మాటను ఇంకా మర్చిపోలేదు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఉత్తరం చూసిన వెంటనే బయలుదేర్రా. నీ రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తూ నీ భర్త కృష్ణప్రసాద్. ఉత్తరం పూర్తిగా చదివిన సావిత్రి ఆనందం పట్టలేక ఉత్తరాన్ని గాఢంగా ముద్దు పెట్టుకుంటూ అమ్మా అంటూ పెద్దగా అరిచింది. ఆ తర్వాత రెక్కలొచ్చిన పక్షి అయింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.